శ్రీకృష్ణాష్టమి వేడుకలను పురస్కరించుకుని శ్రీకృష్ణ యాదవ్ ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఒంగోలు గోపాల్ నగర్లోని గోపాలకృష్ణ కళ్యాణ మండపంలో యాదవ్ సోదరులంతా కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. 4/9/2026 శుక్రవారం నుండి ఆదివారం 6/9/2026 వరకు కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించడం జరుగుతుందని, ఇందులో భాగంగా శుక్రవారం 4/9/2026 ఏనుగు చెట్టు సమీపంలోని శ్రీకృష్ణుని విగ్రహానికి పూజా కార్యక్రమం నిర్వహించనున్నట్లు శ్రీకృష్ణ యాదవ్ ఫ్రెండ్స్ క్లబ్ సభ్యులు తెలిపారు. అలాగే 2026 సెప్టెంబర్ 5వ తేదీ శనివారం నాడు ఒంగోలులోని భాగ్యనగర్లోని బొమ్మరిల్లు అనాథాశ్రమంలో కేక్ కటింగ్ కార్యక్రమం మరియు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సెప్టెంబర్ 6, 2026 ఆదివారం నాడు ఒంగోలు పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు 10వ తరగతి పరీక్షల కిట్ పంపిణీ, అనంతరం అర్హులైన పేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం, శ్రీకృష్ణాష్టమి పండుగ సందర్భంగా మహిళలకు ప్రత్యేక ముగ్గుల పోటీల కార్యక్రమం, గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేసే కార్యక్రమంలో రాష్ట్రంలోని ముఖ్య యాదవ నాయకులను సన్మాన కార్యక్రమం, సభ అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో కార్యనిర్వాహకులు కుట్టుబోయిన కోటి యాదవ్, తుమ్మకూరు హనుమంతరావు యాదవ్, బొట్ల సుబ్బారావు, ఆవుల శ్రీనివాసరావు, నల్లావుల శ్రీను, బంకా చిరంజీవి, గుర్రం వెంకట్రావు, కులిబోయిన నాగేశ్వరరావు, ఠాగూర్ శ్రీనివాసరావు, అన్నంగి ఆంజనేయులు, ఆవుల మాధవ, ఎందేటి సుబ్బారావు, తుపాకుల శ్రీను, ఆవుల మహేష్, తుమ్మకూరు సాయి, మిరియం శ్రీను తదితర యాదవ సోదరులు పాల్గొన్నారు. యాదవ పెద్దలకు, అలాగే యాదవ ప్రముఖులకు, యాదవ నాయకులకు అందరికీ నా నమస్కారాలు. గత 10 సంవత్సరాల నుంచి మేము ఈ కృష్ణాష్టమి కార్యక్రమం 3 రోజులు చేస్తూ ఉంటాము. కానీ ఈ సంవత్సరం ఒకరోజు పెంచుతున్నాము. ఫస్ట్ రోజు అంటే 4వ తారీఖు కృష్ణుడి నగరోత్సవం, 5వ తారీఖు బొమ్మరిల్లు అనాథ పిల్లలకు భోజనం ఏర్పాటు, అక్కడ కేక్ కట్టింగు, అలాగే 6వ రోజు మహిళలకు ముగ్గులు పోటీలు, 7వ రోజు అనగా 7వ తారీఖు గవర్నమెంట్ స్కూల్లో చదివే 10th క్లాస్ పిల్లలకు నోట్బుక్స్, 2 ఎగ్జామ్ ప్యాడు, జామెంట్రీ బాక్సు కృష్ణాష్టమి సందర్భంగా వాళ్ళకి బహుకరిస్తాము. అలాగే అర్హులైన పేదవారికి శారీసు, ముగ్గుల పోటీలో గెలుపొందిన వారికి బహుమతి కార్యక్రమాలు చేస్తాము. కనుక ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన మన యాదవ పెద్దలందరూ వచ్చి అలానే మన వాళ్ళకి అందరికీ చెప్పుకుంటూ చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ముందుగా అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చినటువంటి యాదవ సోదరులకి అందరికీ ముందుగా ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే మేము 11 సంవత్సరాల నుంచి ఈ కృష్ణాష్టమి, ఇది 11వ సంవత్సరం కృష్ణాష్టమి చేస్తున్నాము. ఈ మన ఏనుగు చెట్టు కాడి నుంచి, కృష్ణుడి గుడి కాడి నుంచి ర్యాలీగా బయలుదేరి ప్రతి ఒక్క పాలెలు పోయి మనం అక్కడ ఉన్న పెద్దల్ని, బంధుమిత్రుల్ని కలుసుకుంటూ ఒకరికొకరు కొద్దిగా మన తన అనే టైప్లో చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమం ఇన్ని సంవత్సరాలు చేస్తున్నాం కాబట్టి ఈ సంవత్సరం ఇంకా బాగా చేయాలని ఇక్కడ మా పెద్దలందరినీ పిలిపించుకొని మొన్న అట్టనే మాట్లాడుకున్నాము, ఇప్పుడు కూడా మాట్లాడుకున్నాము. అలాగే అందరూ కలిసి ఎవరింట్లో మా ఇంట్లో పని ఇది అన్నట్టుగా అందరూ ఒకరికొకరు చెప్పుకొని అందరూ వచ్చి సహకరించాలని, ఈ ప్రోగ్రాం బాగా హైలైట్ చేయాలని మేము కోరుకుంటున్నాము. అలాగే మా పెద్దలు రాజకీయాల్లో ఉన్న ఏ పార్టీలోనే ఉండండి, మాకు అవసరం లేదు, ఏ పార్టీలో ఉన్నా మా పెద్దల్ని గౌరవించుకోవాలి. కాబట్టి మేము ఆ కృష్ణాష్టమి రోజు అది వైసీపీ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, లేదు బీసీసీ పార్టీ కానివ్వండి, బోడి చంద్రబాబు, అలాగే ఎవరైనా కానివ్వండి, మాకు యాదవ్ అనే దాని మీద అందరం కలిసి ఇలా చేసుకుందాము, ఇలా పిలవాల్సిందేను, మీరు సపరేట్గా నువ్వు ఆ పార్టీలో ఉంటే వాళ్ళని, నువ్వు ఈ పార్టీలో ఉంటే వాళ్ళని కాకుండా అందరిని కలుపుకొని చేద్దాము అనేది మా సోదరులందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. అలాగే చేద్దామని మేము కూడా డిసైడ్ అయ్యాము. అలాగే మీరు పార్టీలని పక్కన పెట్టేసి ఈ కార్యక్రమానికి అందరూ రావాలని కోరుకుంటున్నాము. మీరు ఒకవేళ ఉంటే పార్టీలో ఉంటే ఈ కార్యక్రమం అయిపోయినాక ఎవరి పార్టీ వాళ్ళకి పోండి, తప్పులేదు. కానీ కులం అనేది చాలా వెనకబడిపోతుంది. ఇప్పుడు ఒకప్పుడు నేను చిన్నపిల్లడప్పుడు యాదవులు అంటే మన టౌన్లో చాలామంది గౌరవం ఇచ్చేవాళ్ళు. అదే ఇప్పుడు యాదవులు అంటే అవతల వాళ్ళు గౌరవం కాదు, అసలు కుక్కను చూసినట్టు చూస్తున్నారు. అందుకని ఇప్పటికన్నా మీరు అందరూ కలిసి ఒక కట్టుగా, ఒక యూనిట్గా ఉండాలనేది నా కోరిక. అలాగే కృష్ణాష్టమికి మీరు అందరూ వచ్చి సహకరించి చేయండి. మన బలం ఏదో అందరికీ తెలిసిద్ది, మనకి ఒక విలువ అనేది తెలిసిద్దని నేను దీనికి సందర్భంగా చెబుతున్నాను. కృష్ణాష్టమి సందర్భంగా
ఈ 5వ డివిజన్లో ఉన్న గోపాలకృష్ణ కళ్యాణ మండపంలో యాదవ్ సోదరులందరూ కలిసి కృష్ణాష్టమి గురించి గత 10 సంవత్సరాలు చేస్తూ ఉన్నారు. అయితే ఈ సంవత్సరం కూడా ఘనంగా చేయాలని మా యాదవ్ సోదరులందరూ నిర్ణయించారు కాబట్టి దానికి ఘనంగా. నేను ఒంగోలు జిల్లా కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నాను. ఇక్కడికి ఈరోజు శ్రీకృష్ణ యాదవ ఫ్రెండ్స్ క్లబ్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. పెద్దలు అనేక మంది రావడం కూడా జరిగింది. నాకు కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు, కాబట్టి నా గురించి నేను పరిచయం చేసుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ గత 10 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం కమిటీ వారు ఆధ్వర్యంలో కోటి అన్న కానీ దొరన్న కానివ్వండి, ఈ కమిటీ వాళ్ళందరూ కలిసి 10 సంవత్సరాల నుంచి చేయటం అనేది సామాన్య విషయం కాదు. ఇది 11వ సంవత్సరం. దాన్ని ఇంకొక అడుగు ముందుకు వెళ్ళి ఘనంగా నిర్వహించుకోవాలా, ఒంగోలు వ్యాప్తంగా, ప్రకాశం జిల్లా వ్యాప్తంగా యాదవ జాతి యొక్క ఐక్యతను చాటి చెప్పాలా అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో పెద్దలందరినీ ఇక్కడికి చేర్చి రౌండ్ టేబుల్ సమావేశంలాగా నిర్వహించడం చాలా సంతోషదాయకం. దీనిలో భాగంగా శ్రీకృష్ణ దేవుడు మనకి ఏం చెప్పాడు? సమాజంలో సేవ చేయమని చెప్పాడు. ఈరోజు మనం చేసేది కూడా ఈ కార్యక్రమం ద్వారా సేవే. పేదలకు ఉచిత విద్య సంబంధించి కానివ్వండి, వాళ్ళకి పంపిణీ చేయటం కానీ, పుస్తకాలు, పెన్లు, అట్లాగే మహిళలకు చీరలు కానివ్వండి, ఇవన్నీ శ్రీకృష్ణ దేవుడు ఏదైతే మనకు చెప్పాడో ఆ సేవా కార్యక్రమాన్ని యాదవ జాతి సమాజంలో ఉపయోగపడే ఇటువంటి ఘనమైన కార్యక్రమాలు చేయటం చాలా మంచి శుభపరిణామం. దీనిలో యువత పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని చెప్పి మమ్మల్ని పిలిచారు, పిలవలేదనేది పక్కన పెట్టి రేపొద్దున ఈ జరిగేటువంటి కార్యక్రమం మన ఇంట్లో జరుగుతుంది, ఇది మన కుటుంబంలో జరుగుతుందని అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అదేవిధంగా ఈ కార్యక్రమానికి పెద్దలైనటువంటి అనేకమైనటువంటి యాదవ జాతి పెద్దలను పిలవాలని వాళ్ళు ఆలోచన చేయడం, దానిలో భాగంగా బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారిని కూడా ఆహ్వానించాలని చెప్పి తెలియజేయడం చాలా సంతోషదాయకం. ఇక్కడ పార్టీలకు అతీతంగా మిగతా పెద్దలు కూడా ఉన్నారు. వాళ్ళు ఏ పార్టీ అయినా సరే మా యాదవ జాతి పెద్దలుగానే మేము వాళ్ళని గౌరవించుకుంటాము. మేమందరం యాదవ జాతి అనేది వచ్చినప్పుడు పార్టీలు కాదు మాకు ముఖ్యం, మాకు మా పెద్దలే ముఖ్యం. జాతికి ఎటువంటి అన్యాయం జరిగినప్పుడు కూడా మేమందరం ఒక్కటే అని తెలియజేస్తూ ఆ శ్రీకృష్ణదేవుడు మనకి ఏదైతే చెప్పాడో ఆ సేవా మార్గంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో ఆపకుండా ఇంకా కొన్ని సంవత్సరాల పాటు కంటిన్యూ చేయాలని చెప్పి శ్రీకృష్ణ యాదవ్ ఫ్రెండ్స్ క్లబ్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.